హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. టీ టైంలో అయినా కాఫీ టైంలో అయినా బెస్ట్ స్నాక్ అంటే ఇదే. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి దీనికి కావాల్సింది పెసరపప్పు. పెసరపప్పుని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిపోయిన పెసరపప్పులో నీరంతా కూడా తీసేసి ఒక క్లాత్ మీద ఇలా వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఈ పెసరపప్పు పైన ఉన్న చెమ్మంతా కూడా పోవాలి. ఒక అరగంట పాటు అలా వదిలేసేయండి. ఇలా ఆరిపోయిన పెసరపప్పుని కొద్ది కొద్దిగా తీసుకుంటూ నూనెంతా కూడా బాగా కాగిన తర్వాత నూనె బుట్టలోనే వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పెసరపప్పుని సులువుగా తీయచ్చు, అలాగే బాగా వేగుతాయి కూడా. ఇలా ఒక్కసారి వేయించుకుని పైకి తీసేసిన తర్వాత మళ్ళీ వేసుకుని వేయించుకోండి. ఇలా 2 times ఫ్రై చేయడం వల్ల క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకుని సాల్ట్, కారం, అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ బ్లాక్ సాల్ట్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోతే టేస్టీగా హల్దీరామ్ స్టైల్లో ఇంట్లోనే మూంగ్ దాల్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.